సో నేనేం చెప్తున్నా అంటే మైండ్ అనేది నీళ్ళ లాంటిది. ఓకే అన్న. అందుకే జీవితాన్ని ప్రవాహంతో పోల్చారు. అవును. జీవితాన్ని కొండతో పోల్చలేదు, లేదా ఆలోచనని మేఘంతో పోల్చారు. ఆలోచన మేఘంతోటి. నీ యొక్క అస్తిత్వాన్ని ఆకాశంతో పోల్చారు. ఆకాశంతో పోల్చారు. అవును. అంటే మేఘాలనే వస్తుంటాయి పోతుంటాయి, అట్లనే ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి. ఆకాశం శాశ్వతంగా ఉంటుంది, ఆకాశం శాశ్వతంగా ఉంటుంది. ఆకాశం నీలంగా ఉండదు, నీలంగా కనిపిస్తుంది. ఓకే. ఆకాశానికి ఏ రంగు లేదు. అవును. అట్లాగే నీ యొక్క కోరికి రంగు, రుచి, వాసన, వినికిడి అలాంటివి ఏమీ లేవు. వాటికి అతీతంగా ఒకటి ఇట్లా సింబాలిక్గా చెప్పడం. సో ఒకవేళ మనసుని మనం చెప్పవలసి వస్తే అది పూర్తి నీళ్ల లాంటి స్వభావం కలది అని చెప్తారు. చెప్పడం కాదు, అది మన అనుభవం కూడా. ఇప్పుడు నీళ్లు కదులుతున్నాయి అనుకో, నీళ్ళని కదలకుండా చేయాలంటే నువ్వేం చేస్తావు? ఏం చేయలేము. కాదు, ఏం చేయకూడదు. ఏం చేయకూడదు కూడా. ఎందుకంటే ఇప్పుడు వాటర్ మనం ఒక తోగలను ఇచ్చేసినాం, స్టోర్ చేసినాం అనుకున్నా, అది ఇది మృతి పడుతుంది అన్నట్టు. దానికి నేను చెప్పింది అది కాదు. ఓకే. నదిలో నీళ్లు కదులుతున్నాయి అనుకో. అవును. ఆ కదలకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయకూడదు. అంతే. అంటే జస్ట్ తటస్థంగా ఉండాలి, కూటస్థంలో ఉండాలి, అంతే. కరెక్టే అన్న. ఇప్పుడు మైండ్ కూడా ఏదైనా ఒక విషయం సర్దుకొని అర్థం కావాలి అంటే నువ్వేం చేయకూడదు. నేనేం చేయకూడదు. అవును. నువ్వు నీళ్ళని సర్ది పెట్టడానికి దానిలో వేలు పెట్టావా, ఇంకా అలలు వస్తాయి. ఎన్నిసార్లు వేలు పెడితే అన్నిసార్లు అలలు వస్తాయి. అవునన్నా. సో ఇది అంతకంటే సూక్ష్మమైంది అనమాట. అదే ఉంది అన్న. దానికి ఏం సాధన చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన. అందుకే దీన్ని ఏమంటారు, ఇప్పుడు ఏదైనా ఒక కొత్త అవగాహన వచ్చింది అనుకో. అవును. దాన్ని కొత్త రాయి అనుకుందాం. అవును. ఆ రాయి నీళ్ళలో వేసి పక్క జరుగు. అవును. ఆ రాయి పోతా ఉంటది, నీళ్లు పైన సర్దుకుంటా ఉంటాయి. అట్లా నీ జీవితంలో కొత్త అవగాహన వచ్చింది అనుకో, నీ మనసంతా అలజడికి లోనవుతుంది. ఆ అవగాహన నీ యొక్క అంతఃస్థలంలోకి చేరే వరకు అలజడి మెల్లగా ఉండి 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 నువ్వేమి చేయకుండా సాక్షి ఉంటే అది పోయి అడుక్కు చేరుకుంటుంది. అట్లాగే అలజడి కూడా తగ్గుతుంది మెల్లగా. ఎగ్జాంపుల్, దాన్ని కనుక మనం ఏదైనా ఉప్పు కణం లాంటితో పోల్చామనుకో, ఆ ఉప్పు గడ్డ అడుక్కు చేరి మెల్లగా అడుగు నుంచి కరిగి అది మొత్తం నీట్గా మారిపోతుంది అన్నట్టు. అట్లా జీవితపు అవగాహన కూడా ఏదైనా మనసులో వేస్తే ఆ మనసు అడుగుకి చేరి నువ్వు ఊరికొరికి దాన్ని తర్కించడం లే, డిస్టర్బ్ చేయడం లే, ఏం చేయడం లే, మెల్లగా జీవిత అవగాహన అన్నది నీ జీవితానికి మొత్తానికి పట్టుకుంటుంది అనమాట. సో ఎవరెవరైతే పని త్వరగా చేయాలని ఫాస్ట్గా చేస్తారో వాళ్ళ పని నెమ్మదిగా అవుతుంది. ఎవరైతే నెమ్మదిగా చేస్తున్నట్టు కనిపిస్తుందో వాళ్ళ పని నిజంగా ఫాస్ట్ అవుతూ ఉంటుంది. బికాజ్ వాళ్ళు తిరిగి తిరిగి చేయక్కర్లే, వాళ్ళు ప్రతిదాన్ని సెటిల్ చేస్తూ పోతున్నారు, ప్రతిదాన్ని కరెక్ట్గా ప్రాపర్గా అరేంజ్ చేస్తూ పోతున్నారు. నేను ఒక చిన్న కథ విన్నా, 2వ ప్రపంచ యుద్ధం ఎట్లా వచ్చింది అనే దానికి. ఒక హిట్లర్ దగ్గర పనిచేసి, ఇది కథనే, ఒకవేళ కథ కాకపోయినా రియల్గా ఇట్లా జరగవచ్చు కూడా. 2వ ప్రపంచ యుద్ధం ఆ సమయంలో అడాల్ఫ్ హిట్లర్ దగ్గర పనిచేస్తున్న ఒక ఆర్మీ జనరల్. అంటే అడాల్ఫ్ హిట్లర్ ఇతని మాట వింటాడు. అట్లాంటి వ్యక్తి బాత్రూంలో స్నానం చేస్తున్నాడు తన ఇంట్లో. ఆ బాత్రూంలో స్నానం చేస్తూ సబ్బు డొక్కు ఉంటుంది కదా, ఆ సబ్బు డొక్కు దానికి ఒక చిన్న లెగ్ ఇరిగిపోయింది, లేదా శీల కొడితే ఆ శీల లూజ్ ఉంది. ఇతను స్నానం చేసి సబ్బు అందులో పెట్టాడు, సబ్బు కింద పడ్డది, మళ్ళీ అందులో పెట్టాడు, ఎందుకంటే మీటింగ్కి వెళ్ళాలి. మళ్ళీ అందులో పెట్టాడు, మళ్ళీ కింద పడ్డది, మళ్ళీ అందులో పెట్టాడు, మళ్ళీ కింద పడ్డది. సబ్బు డొక్కును ఒక్క గుద్దు తిరిగిపోయింది. ఆ తర్వాత కోపం వచ్చింది, దరిద్రం సబ్బు డొక్కు అని. ఆ తర్వాత సబ్బు మీద కాలేశాడు, ఎగిరి కింద పడ్డాడు. దాంతో బకెట్ని దాన్ని లేచి అట్టనే నురగతో బయటకు వచ్చాడు. ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆ కోపం సబ్బు డొక్కు సరిగ్గా నిలబడలేదు, తద్వారా దాన్ని గుద్దడంతో చేయి నొప్పి లేచిన తర్వాత సబ్బు మీద కాలేసి కింద పడ్డాడు. ఆ తర్వాత బకెట్ని తన్నాడు, డిస్టర్బ్ అయింది మొత్తం. బయటికి రాగానే కొడుకు ఆడుకుంటున్నాడు, ఒక్క తను అన్నాడు, అమ్మ చదువుకోపో అని. ఇప్పుడు ఆ కోపం వీడి మీద తీసాడా లేదా? ఆ తర్వాత భార్యను ఎందుకు అట్లా కొడుతున్నావు అని, నువ్వు ఎక్స్ట్రా చేయకు, నువ్వు పుట్టింటికి వెళ్ళిపో అన్నాడు. అంతే, నువ్వేంది నాకు చెప్పేది అన్నాడు.
తర్వాత దబా బట్టలు వేసుకున్నాడు. ఆ తర్వాత ఆ బట్టలు కాదండి ఈ బట్టలు అంటే ఏమన్నా నా ఒక పెద్ద జనరల్ నేను నాకు తెలియదు ఏ బట్టలు వేసుకోవాలన్నాడు. తర్వాత బయట కార్లో కూర్చున్నాడు. కూర్చోగానే ఆ డ్రైవర్ స్టార్ట్ చేస్తే కార్ స్టార్ట్ కాలే. పెళ్ళ కొట్టాడు ఒకటి, నేను వచ్చే ముందు కార్ స్టార్ట్ చేసుకోవడం తెలియదు, నాకు గొంతు వినబడదు నీకు అని గట్టిగా తిట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ 3-4 కిలోమీటర్ నడక లోపల కోపం తారాస్థాయికి చేరింది. అక్కడ బయట ద్వారపాలకుడు ఉన్నాడు, ఒక సర్జెంట్ అంటే ఒక ఆఫీసర్. హిట్లర్ దగ్గరికి వెళ్ళాలి, సార్ లోపల మీటింగ్ జరుగుతుంది, ఇంపార్టెంట్ మీటింగ్ అంటే చెల్బేర్ ఇవ్వడం మధ్యలో ఆపడానికి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే హిట్లర్ ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు అమెరికా ఉంది, వీటి మీద ఎట్లా మనం ఆధిపత్యం సంపాదించాలని మాట్లాడుతున్నాడు. యుద్ధం చేద్దాం అన్నాడు అంతే. అంటే చూడు, ఒక సబ్బు డొక్కు ఆరో సరిగ్గా ఫిక్స్ అయి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగి ఉండేది కాదనేది ఒక కథ. ఇది కథ కాదు సార్ అన్న, ఇది సహజంగా మన నేను చెప్పే జరుగుతుంది. నీ జీవితంలో కాదు, నా జీవితంలో కూడా బొచ్చటి సార్లు జరిగింది చాలా ఏళ్ళ క్రితం. అంటే ఒక చిన్న విషయంలో మనం డిస్టర్బ్ అయిపోయి దాన్ని కొనసాగిస్తూ మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి ఇది ఎట్లా ఉందంటే, నేను మా ఫ్రెండ్ శ్యామ్ బండి మీద పోతున్నాం, సినిమాకి వెళ్ళాలి, ఆ టికెట్లు దొరకలే. ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేశాడు, మీరు వచ్చేయండి బ్లాక్లు కొనుక్కుందాం అన్నాడు. నేను తర్వాత బోధలేదు, నువ్వు వస్తావా రావా ఊకే బుద్ధి తక్కువ అడిగినా అన్నాడు. అరే వాడెవడో తిడితే నా మీద ఎందుకు అరుస్తున్నావు, సరే ఊరికి వెనక కూర్చున్నా. బండి కిక్ కొడితే స్టార్ట్ కాలే. మస్తు కోపం వచ్చింది వాడికి బండి మీద. అడ్డగోలుగా దాన్ని ఎట్టు వంచుతున్నాడు, కొడుతున్నాడు. నేను కొంచెం కేర్ఫుల్గా అంటే నువ్వు పక్క కూసో, ఏది నీ తొక్కలో సలహాలు నాకు అన్నాడు. ఆ తర్వాత నల్గొండ ఎక్స్ రోడ్ వరకు పోయాం, సిగ్నల్ పడ్డది, మళ్ళా బండి ఆగిపోయింది, మళ్ళా మస్తు డిస్టర్బ్ అయిపోయాడు. అంతలో ఆ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, ఇంకా ఎంతసేపట్లో వస్తారు, 5 నిమిషాల సినిమా స్టార్ట్ అవుతుంది, ఏమో వస్తున్నాం బే ఏంది అమ్మల్లి అని మళ్ళీ ఫోన్ పెట్టే ఫస్ట్ అంటున్నాడు. పక్కన ఎవడు అన్నాడు, బాబు మెల్లగా మాట్లాడు, గట్టిగా అరుస్తున్నావు అన్నాడు. నువ్వు అయ్యే రోడ్ ఎవరు మీ అయ్యే జాగిరా గుట్టే నీ అమ్మ నువ్వు అన్నాడు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళినాం, దిల్సుఖ్నగర్ దాటి వెళ్ళగానే బండి మళ్ళీ చెడిపోయింది. వాడు దిగి బండిని రోడ్డు మీద వేసి ఒక్క తన్ను తన్నాడయా. దాని తర్వాత నేను నిశ్శబ్దంగా ఉన్నా. ఎవరు చెప్పారు బండి రోడ్డు మీద న్యూసెన్స్ ఏందన్ను, నా బండి నేను దన్నుకుంటా నువ్వెవడు రాని వాడిని దవడకిట్టు కొట్టాడు. పోలీస్ కేసు అయింది, చిన్న పోలీస్ కేసు, అంటే మండలి నుంచి పంపించారు. నేనేం చెప్తున్నా అంటే, నువ్వు క్షణం సంయమనం కోల్పోయి ఆ సమస్యని మోస్తూ ఇంకొక సమస్యను జోడిస్తూ నీ ప్రవర్తనను కోల్పోయి భాషను కోల్పోయి బ్యాలెన్స్ను కోల్పోయి అంతా కోల్పోయి చివరికి నువ్వే అట్లా సినిమా చూడకపోతేవి, అట్లా ఫ్రెండ్తో మంచి మాట్లాడకపోతేవి, అట్లా బండిందంతివి, నువ్వు ఇవన్నీ నాశనం చేస్తేవి చూడు. సో మనసును అర్థం చేసుకునే ప్రక్రియ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు చాలా సంయమంతో ఉండాలి. హడావిడి చేసినాం అనుకో, అర్థం కాకపోగా ఇంకా చాలా తప్పుడు ధారణలు, చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు, మూర్ఖపు అండర్స్టాండింగ్స్ అవన్నీ వచ్చి కూర్చుంటాయి. వాటికి ఎండు లేదు, ఇంకా అబ్సల్యూట్లీ దానికి ఎండు లేదు. అందుకని అర్థం కావట్లేదని లాస్ట్ మాట, అర్థం కావట్లేదని ఆరాటపడద్దు. ఎంతవరకు అర్థమైందో అంతవరకు అర్థం చేసుకుని దాన్ని ఆచరించడం మొదలు పెడితే అర్థం కానిది కొంతకాలం తర్వాత దానంతకదే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, ఈరోజు కాయ కనిపించింది, సో ఇంకో చెట్టుకు పండ్లున్నాయి, ఇప్పుడు ఈ చెట్టును నిందించకు, ఒక 2-3 రోజుల్లో ఈ కాయలు కూడా పళ్ళు అవుతాయి. అంతేగాని దానికి కాయలేని దానికి పళ్ళైన నువ్వు ఇంకా కాయగానే ఉన్నావు, బుద్ధి లేదా నీకు అని అనడానికి వీల్లేదు. తప్పు, దాని సహజత్వం దాని ప్రకారంగా నడుస్తుంది. అది అట్లా అనవసరంగా మధ్యలో వెళ్ళి గెలుపుతున్నావు. అందుకని ఇది చాలా సూక్ష్మ విషయమే కానీ మనకు చిన్నప్పటి నుంచి స్కూల్స్లో కానీ విద్యా వ్యవస్థలో కానీ పేరెంటింగ్లో కానీ చెప్పలేదు ఇవి. అందుకని ఇవి ఎప్పటికీ తెలియని విషయాలు కానీ మిగిలిపోతున్నాయి. ఇవేమంత గొప్ప విషయాలు కాదు. విమానం అర్థం చేసుకోవడమే కష్టం అనుకుంటే దాన్ని అర్థం చేసుకుని అమ్మాయిలు అబ్బాయిలు అందరూ విమానాలు నడిపేస్తున్నారు. ఇంత చిన్న మనసును అర్థం చేసుకోలేవా? కరెక్ట్ ప్రాపర్ గైడెన్స్ అంటే ప్రాపర్ చెప్పేవాళ్ళు లేకుంటే కదా. అంటే మనిషికి ఎప్పుడైతే మనసును అర్థం చేసుకోవాలనుకుంటున్నాడో ఆ సమయానికి అతనికి అహంకారం కూడా ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్, రైటియస్నెస్, బొంగు భోషణాలు, నా పరువు నా ప్రతి ఇవన్నీ ఉన్నవాడు ఎట్లా అర్థం చేసుకుంటాడు? మనసును అర్థం చేసుకున్నాడు అంటే ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టు. ఒక చిన్న పిల్లవాడి మానసిక స్థితిలో నుంచి ఒకవేళ విషయాన్ని కనుక చూస్తే టెరిఫిక్గా అర్థమవుతుంది.
చిన్న విషయం అన్న, నేను 1 year ముందు మీకు కలిశాను కదా, 1 year జర్నీ అన్నట్టు నాకు గుర్తుకుంది. అయితే అప్పుడు మీ వీడియో విన్నప్పుడేమో సూపర్ఫిషియల్ గా అనిపిస్తుండే, అంటే అర్థం అయినట్టు అనిపిస్తుండే కానీ అర్థం కాకుంటుండే. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అదే వీడియోస్, ఇప్పుడు ఓల్డ్ వీడియోస్ ఏదైతే ఉన్నావో ఇప్పుడు వింటుంటే కొంచెం నాకు చూడగలుగుతుంది, అరే ఇట్లా ఉంది అనేది ఒక ఇది కనిపిస్తుంది. ఆ టైంలోనేమో సూపర్ఫిషియల్ గా మాట్లాడినాం మీ వద్ద. ఇప్పుడేమో 1 year టైం వచ్చింది, దాని యొక్క టైం దాని ప్రకారంగా కొంతవరకు నాకు స్పృహిస్తుంది. ఇప్పుడు ఆ జీవితము అప్పుడు లాగా ఇప్పుడు లేదు, అంత పీస్ఫుల్ గా ఉంది. అది అర్థమైంది. ఇప్పుడు నేను చిన్న కథ చెప్తా. ఒక అతను సూర్యోదయం చూడాలనుకున్నాడంట. అది రోజు ఎర్లీ మార్నింగ్ 4కి లేచి బీచ్కి వెళ్తున్నాడు, భార్యకి చెప్తున్నాడు, ఫ్రెండ్స్కి చెప్తున్నాడు. వచ్చి చెప్పాడు సూర్యోదయం అందంగా లేదు ఈరోజు కూడా. అట్లా సంవత్సరం అయింది. ఇదంతా చూస్తున్న ఒక వ్యక్తి జస్ట్ అతనికి అద్దాలు పెట్టాడంట, అంతే. అరే ఏం అందంగా ఉందన్నాడు. ఇప్పుడు సూర్యోదయం ఎట్లుందో అట్లే ఉంది. నీ కళ్ళు దొబ్బి నీకు అట్లా కనిపిస్తుంది. జస్ట్ నువ్వు ఇంకొక డివైస్ తీసుకొచ్చి పెట్టగానే నీకు సూర్యుడికి నీ కళ్ళకు మధ్యన రాగానే బ్యాలెన్స్ వచ్చేసింది. అట్లా కొన్నిసార్లు అద్దాల బదులు గురువు రావచ్చు, అద్దాల బదులు నీకు పుస్తకం రావచ్చు, అద్దాల బదులు సూత్రము, తారక మంత్రం, వాటెవర్ ఏదో ఒక సహాయంతో ఆకాశాన్ని స్పష్టంగా చూడు, సూర్యోదయాన్ని స్పష్టంగా చూడు అన్నది జీవితం యొక్క. చాలా మందికి ఇంకా అర్థం కాని విషయం ఏంది, ఉద్యోగాలకి లేకపోతే ప్రపంచంలో లోక జ్ఞానానికి లేకపోతే సమాచారానికి దానికి ఆత్మజ్ఞానానికి సంబంధం ఉందనుకుంటారు. ఏ సంబంధం లేదు. ఆత్మజ్ఞానం అంటే నువ్వు ఏది వచ్చినా ఏది పోయినా ఎవరు మెచ్చుకున్నా తిట్టినా నీలో అలజడి లేదు, చూస్తున్నావు అనమాట. ఇది 3 స్థితుల్లో జరుగుతుంది. ఆ 3 సంపూర్ణ స్థితిలో ఒకటి నిద్రలోనూ జరుగుతుంది. నిద్రలో ఎవరైనా తిట్టినా పొగిడినా పట్టించుకోవుగా. అట్లాగా మరణించినప్పుడు తిట్టినా పొగిడినా పట్టించుకోవుగా. అట్లే మెలకువలో ఉంటే అద్భుతం జరుగుతుంది అన్నట్టు. అంటే సెన్సెస్ ఉంటాయి కదన్నా, ఇప్పుడు మనం ఏదైతే స్టోరేజ్ ఉందో మన విషయాలు చిన్నప్పటి నుంచి, అది దానికి దీనికి లింక్ ఉంటుంది కదన్నా, అందుకోసం కదా. అదే అంటున్నా. అందుకే ఆ మనస్సు, ఆ ఆలోచనలు, ఆ సమాచారము, ఆ ధారణల నుంచి పక్కకు జరిగి మెచ్చుకుంటున్నాడన్న విషయాన్ని మెచ్చుకుంటున్నాడనే చూడాలి తప్ప అది నిన్ను మెచ్చుకున్నట్టు కాదు. అతనికి ఆ మెచ్చుకోవడం అలవాటైంది, అది నీకు సంబంధం లేదు. ఒకవేళ అతను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నీవు ఉన్నావు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మెచ్చుకునే వాళ్ళు ఇవ్వలేరు అనుకో, నిరాశపడతావా? కొంతమంది తిడితే బాధపడతావు, అట్లా కాదు. వాళ్ళకి అతనికి అది వచ్చి మెచ్చుకోవడం వచ్చుకుంటాడు, అంతే. మనకేం సంబంధం అండి. ఇంకోటి, నేను పాడింది ఎంతో నాకు తెలుసు, నేను ఏమాత్రం పాడని నాకు తెలుసు. అతనికి ఏ అవగాహన లేని కారణంగా అతిగా మెచ్చుకుంటున్నాడు. ఉదాహరణకి ఇప్పుడు ఒక ఇంట్లో పిల్లలు పాట పాడితే పేరెంట్స్ మురిసిపోతారు. అదే స్కూల్లో టీచరు చల్ ఏం పాడినావు రా, తప్పు పాడావు, మళ్ళీ నేర్చుకుని రాపో అంటాడు. అంటే తెలిసిన వాడు పనికిరాని అప్రిసియేషన్ చేయడు, తెలిసిన వాడు గుడ్డిగా విమర్శించడు, నీకు సరిగ్గా దారి. తెలియని వాడు ఉత్తగానే విమర్శిస్తాడు, ఉత్తగానే అభినందిస్తాడు, ఉత్తగానే పరిచయం అవుతాడు, ఉత్తగానే అవార్డ్స్ ఇస్తాడు. అంత పనికిరాని విషయం అది. అందుకని నువ్వు చెప్పినంత కరెక్ట్. ఒకప్పుడు అదే వీడియో, అదే ఆడియో, అదే మాటలు, కానీ మైండ్ వేరే నీది. నీ మైండ్ లో అవగాహన వస్తున్న కొద్దీ అవే మాటలు, అదే ఆడియో, అదే వ్యక్తి కొత్తగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో సత్యం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆ సత్యాన్ని దర్శించేవాడు రిఫైన్ అవుతున్న కొద్దీ, ఇంకా చెప్పాలంటే మనిషి కంటి చూపు మెరుగుపడుతున్న కొద్దీ ప్రకృతి అందంగా కనబడడం స్టార్ట్ అవుతుంది. ప్రకృతి అందంగా అయితలేదు, అది. సో మనం ఎంతసేపు అది బాగాలేదు అంటున్నాం, మనం బాగున్నాం అనుకుని యాక్చువల్గా అంత బాగానే ఉంది, మనిషి యొక్క మనస్సే బాగాలేదు. అదే ఉంది ప్రాబ్లం. సో ఇది మనిషి యొక్క మనస్సుకు చత్వారం వచ్చింది. తెలుసుగా చత్వారం అంటే సైట్, అంతే. ఆ చత్వారం పోతే అంత క్లియర్గా కనిపిస్తుంది. ఆ కనిపించినప్పుడు ఏం తెలుస్తుంది సంవేదనగా? నీకే ప్రత్యేకతలు లేవని, ఏదో ప్రపంచంలో బతకడానికి కొంత చిన్న చిన్న అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, నువ్వు ఒక అనామకుడు అని. ఇంకోటన్నా, ఇది నేను ఇప్పుడు నా లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చేసింది అన్న. ఇప్పుడు బిజినెస్ లోనే కూడా అప్పుడు కంటే ఇప్పుడు ఏంది అని అంటే పనిలో చాలా ఇదే వచ్చిందన్న, నైపుణ్యం వచ్చేసిందన్న. అదే ఏదంటే డిసిజన్ అది తీసుకోవట్లేదు, ప్రాపర్ డిసిజన్ తీసుకుంటున్నాం ప్రతి ఒక్కటి. దానికి కారణం ఏంది? నీ మనసులో అలజడులు అన్ని పోతున్నాయి మెల్లమెల్లగా. అంటే నువ్వు చెప్పడం నాకు తెలుస్తుంది కదా, ఒకప్పుడు రాజు ఎట్లున్నాడు,
ఈ సంవత్సరంలో మనం 20 సార్లు మాట్లాడుకుని ఉంటాం, అవునన్నా. 3-4 సార్లు కలిసి ఉంటాం. సో రాజులో మనసు ఏదైతే ఉందో అది మెల్లగా సద్దు మణుగుతుంది అనమాట. తద్వారా ఎదురు ఉన్న దాన్ని అడ్డగోలుగా చూడట్లే, అది ఎలా చూడాలో అలా చూడబడుతుంది అన్నట్టు. అందుకని ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నా కూడా ఏ ఎగ్జైట్మెంట్ లేదు, ఏమి లేదు. యూఆర్ హ్యాపీలీ స్పీకింగ్. నువ్వు నేను ప్రశాంతంగా గుసగుసలాడుకుంటున్నావు అంతే. కరెక్టే అన్న. కానీ ఉంది, మనసు అయితే ఉందన్న. ఇదైతే వరకైతే నేను చెప్పాను. అది గుర్తించడంతోనే ఆ ఏదైతే గుర్తిస్తుందో అది ఉందని, అది మనసుకు భిన్నంగా ఉందని తెలుసుకో. అవును. ఇప్పుడు సినిమా చూడాలంటే సినిమాకి నువ్వు బయట ఉండాలి. అవును. నీ యొక్క మనసు నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు వేరే, అది నీవు బేసిక్ మనసు నీవు కాదు అని తెలుస్తుంది. ఎనీవే, అయిందా భోజనం? అయిందన్న. నేను ఇప్పుడే దాదాపు 80% వెజిటబుల్స్ తిని. కానీ ఒకటన్నా, ఇప్పుడు మీ మీద కూడా అటాచ్మెంట్ ఎక్కువ ఉంది నాకు. అదే ఇప్పుడు అంటే 2 రకాలు ఉన్నాయి. అటాచ్మెంట్ తప్పు కాదు, బాధ పెట్టే అటాచ్మెంట్ తప్పు. అంటే ఏదైనా పట్టుకోవడంలో తప్పు లేదు, కానీ అది పడిపోయినప్పుడు బాధపడితే అది పట్టుకోకూడదు అంతే. పట్టుకోవద్దని ఎవడు అన్నాడు? ఇప్పుడు నేను ల్యాప్టాప్ని, నా ఐప్యాడ్ చాలా గౌరవంగా వాడతా, కానీ ఒకరు ఐప్యాడ్ పోయినా ఏం బాధపడను అట్లా అంతే. అదొక్కటి తెలిస్తే అటాచ్మెంట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. ఎందుకుంటుంది అటాచ్మెంట్? కానీ బాధ పెట్టిన అటాచ్మెంట్ కావాలి. ఇంకా కొన్ని రిఫైన్ కాలేదన్నా. అయితే అదే 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 దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అంతే. సో ఇది మ్యాథమెటిక్స్ కాదు, మనసు. ఇది టైం పడుతుంది. అదే అవునవునన్నా. అయినా చాలా బాగుందన్న లైఫ్. సంతోషం. ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే ఫైనల్ గా బాగుంది లైఫ్ అంతే. సో ఎవరైతే వింటున్నారో వాళ్ళకు కూడా మాట చెప్తుంది ఈ తరఫున. డాట్ పుస్తకం ప్రింటింగ్ పూర్తి కావస్తుంది, ఇంకా 7 రోజుల్లో అయిపోతుంది. ఈ మంత్ ఎండింగ్ కానీ April 1, 2, 3 డాట్ రిలీజ్ పెట్టుకొని అరుణాచలంలో చివరి వారంలో ఉపదేశ సారం కూడా రిలీజ్ చేసుకోవాలని ఒక చిన్న సరదా సంకల్పము. అది అటు ఇటు అయినా పర్వాలేదు, బట్ ఏదేమైనా ఐ ట్రై టు ఫినిష్ ఇట్. ఇప్పుడు మా లాంటి వాళ్ళు అన్న, ఇప్పుడు అంటే మేము రాలేకపోతాం అన్నట్టు. అయితే మా లాంటి వాళ్ళకి కూడా మేము ఏదైనా చేయాలన్నా, అంటే చేయాలని అంటే ఏదో వీడియోస్ కాల్స్, ఇట్లా జూమ్ మీటింగ్స్ అలాంటివి ఉంటే బాగుంటదని నేను అనుకుంటున్నా. తప్పకుండా నేను ఒక లైవ్ ఏర్పాటు చేస్తాను, దాంట్లో చూడొచ్చు. ఇంకోటి నువ్వు ఎక్కడున్నా, ఇంకోటి వినే వాళ్ళందరికీ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, నేను ఇంకా చెప్పాలనుకున్నది ఇది. ఇప్పుడు అరుణాచలంలో బుక్ లాంచ్ అయిపోతే బుక్ లాంచ్ అయిపోయినట్టు కాదు. మన ఇద్దరం కలిస్తే మళ్ళీ బుక్ లాంచ్ చేసుకుంటాం. అయితే ఓకే. అది అంటే బుక్ లాంచ్ ఆ రోజే ఫైనల్ అని కాదు, అదేం లేదు. అవును, ఇది పనికిరాని సినిమా రిలీజ్ కాదు ఇది. కరెక్ట్. అది కూడా అది ఇంకొకటి ఉపదేశ సారంగా నేను రాసే పుస్తకాలు వర్తమానానికి ప్రతీక. ఎప్పుడన్నా లాంచ్ చేసుకోవచ్చు అది. ఇప్పుడు అంతెందుకు, ఎవరైతే అరుణాచలం రాలేదో పర్వాలేదు, హైదరాబాద్ లో దగ్గర పెడతా, అక్కడ వస్తారు, మళ్ళీ లాంచ్ అవుతుంది. అక్కడ కూడా రాలేదనుకో, వాళ్ళ ఇంటికి వెళ్తా, భోజనం చేసి వాళ్ళ ఇంట్లో లాంచ్ చేస్తా. సో ఒక పుస్తకం ఎన్నిసార్లు లాంచ్ చేయొచ్చు, అది ఎన్నిసార్లు చేయొచ్చు. అట్లా చేస్తూనే ఉన్నా. రీసెంట్ గా మా ఇంటికి ఎవరో వచ్చారు, నువ్వు పెళ్లి చేసుకున్న పిల్లలు లేదంటే, సరే మీరు రేపు రండి, మళ్ళీ నేను మైథిలి పెళ్లి చేసుకుంటామని చెప్పాను. ఆయన చెప్పగా నేను ఫుల్ రిలాక్స్ అయిపోయి హక్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎంత చక్కటి మాట అన్నావయ్యా, నాకు ఆ వెలితిపోయింది అన్నాడు. నిజంగా చెప్తున్నా, జోక్ కాదు, నిజంగా రేపు రండి, మేము మంచిగా మళ్ళీ పెళ్లి బట్టలు కట్టుకొని చక్కగా దండలు వేసుకొని మీ ఆశీర్వాదం తీసుకుంటాను, తప్పేముంది. నువ్వు ఆ మాట అనడంతోనే నాకు కోరిక వెళ్ళిపోయింది అన్నాడు. అదే రీసెంట్ గా చేసాం అట్లా ఒక టెంపుల్లో. మళ్ళీ అక్కడ పూజారి ఉంటే, మళ్ళీ ఒకసారి మీ పెళ్లికి రాలేకపోయినంటే మీరే చదవండి మంది, మళ్ళీ పెళ్లి చేసుకున్నాం అక్కడ. నాకు ఎక్కడ మిస్సింగ్ అనిపించట్లేదు అన్న, ఏం అనిపించట్లేదు. ఏదో నార్మల్ గా ఆ మాత్రం మనిషితత్వం ఉండాలి. అప్పుడప్పుడు చిన్న బాధ కలగాలి, అప్పుడప్పుడు చిన్న ఎక్సైట్మెంట్ ఉండాలి. మరీ డ్రాయ్ లాగా చిన్నగా ఉండాలి, వెళ్ళిపోవాలి అంతే. మరీ మహాజ్ఞాని లాగా అయిపోవద్దు ఎప్పుడు. కొంచెం మనిషితత్వం ఇది ఎట్లుందంటే, ఈత మంచిగా వచ్చిన తర్వాత కూడా కావాలని తప్పు కొట్టాలి. సైకిల్ మంచిగా వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు కింద పడాలి. మరీ పర్ఫెక్ట్ గా ఉండకూడదు. మరీ యోగితత్వం ఉంటే ప్రపంచంలో బతకడం కష్టం. కనబడుతుంది. మీరు స్పీచ్లు ఇచ్చే దాంట్లో ఇన్ఫర్మేషన్ ఎంత తీసుకోవాలి, స్థితిని యాడ్ చేసి ఎంత చెప్పాలి, మళ్ళీ ఎట్లా ఉండాలి, ఇవన్నీ నాకు ఇప్పుడు మాటల్లో చెప్పలేకపోతున్నా. కానీ ఇంటర్నల్ గా నాకు అర్థమవుతుంది. లివింగ్ స్టైల్ ఎలా ఉంది, ఎక్కడ పెట్టాలి, ఇవంతా అర్థమవుతుంది అన్న. నాకు టోటల్ గా చెప్పే కన్నా అన్ని అంటే తెలియకుండానే నాకు అర్థమవుతుంది మొత్తం విషయాలు ఇవి. అందుకని ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఒక ప్రతీక. సో అందులో సరదా జోకులు ఉంటాయి, అది ఉంటది, అంట్లు కడిగేది ఉంటది, అది ఉంటది. అవును, విషయం తెలుసు,
అవును అయిపోయింది అక్కడితో. అవును అది ఆచరణ జరుగుతుంది ఏకాంతంలో, కానీ వచ్చిన అందరికీ అది నువ్వు రుద్దక్కర్లే. నువ్వు మళ్ళీ మనిషిగా ఉండు, ఆడుకో పాడుకో, చిన్న చిన్న తప్పులు చేయి, తిట్టించుకో. నీ తప్పులు కూడా 100 మంది ఎంచని ఏమవుతుంది? నువ్వు తెలుసుకున్నావు తప్పులు లేవని, అక్కడితో అయిపోయింది. ఎదుటి వ్యక్తి ఎంచితే ఎంచని. మరి అంత డిక్టేటర్గా ఉండకు. ఇది పూర్తి ఆచరణకు సంబంధించిన విషయం. అది విషయం. ఇంకా లాస్ట్ అన్న ఒకటే మాట, సరే ఇవన్నీ మనము చేస్తున్నాము, తెలుసుకుంటున్నాము, అయిపోతుంది, ఓకే. కంక్లూజన్ ఏంటంటే ఎన్లైట్మెంట్ అని అంటారు. ఇప్పుడు విన్నా నేను కొన్ని విషయాలు, అంటే మీ ద్వారా ఇప్పుడు మరణించిన తర్వాత ఇప్పుడు అంటే ఇది ప్రాక్టికల్ కాదనా, ఇట్లా జనాభా యొక్క ఆలోచన ఇది నేను కొంచెం ఇన్ఫర్మేషన్ పరంగా తెలుసుకోవాలని అనుకుంటున్నా. ఇప్పుడు అందరు ఏమంటారంటే జీవన్ముక్తి అయిపోయిండు, ఎన్లైట్మెంట్ అయ్యిండు బుద్ధుడు, ఇలాంటి రమణ మహర్షి లాంటి వాళ్ళు, వీళ్ళు నెక్స్ట్ జన్మలో ఇది అని ఇట్లా కొన్ని ఇన్నామన్నా. ఇది ధారణలుగా ఉంది నా మనసులో, అందుకోసం అడుగుతున్నాను ఈ రోజు టైం వచ్చినందుకోసం. ఏమి లేదు, ఎన్లైటన్మెంట్ అనేది చివరి స్థితి కాదు. ఎన్లైటన్మెంట్ అనేది తిరిగి జీవితం ఆరంభించడం. అక్కడ ఎన్లైటన్మెంట్ ఒక్కరోజు అవడం అంటుండదు. ఎన్లైటన్మెంట్ అయ్యిందంటే నీకు రోజులు లేవు, వారాలు లేవు, ఇంకా పని ఉందంతే. తర్వాత మనకు భాషలో పదాలు ఉన్నాయి: ముక్తి, విముక్తి, జీవన్ముక్తి, మోక్షము. ఇవన్నీ పదాలు ఉన్నాయి. ఒకటే అదంతా వేరే వేరే స్థితులు ఒకటే, బట్ దాని ఎక్స్ప్రెషన్ వేరే. జీవన్ముక్తిలో ఉంటావంటే జీవిస్తూ ముక్తిని అనుభవించడం ఇప్పుడు నాది. ముక్తి అంటే కంప్లీట్ గా నువ్వు దేంతో సంబంధం పెట్టుకోకుండా సపరేట్ అయిపోయినావు. అది కష్టం. విముక్తి అంటే ఏదో బంధనంలో ఇరుక్కొని ఆ ఇరుక్కున్న దాని నుంచి బయటపడ్డ క్షణంలో అనుభూతి కలిగేది. మోక్షం అంటే పూర్తిగా మానసికంగా ఎలాంటి ఆలోచనలు లేకుండా, ఎవరి మీద ఏవి లేకుండా ఆ మానసిక స్థితికి సంబంధించింది. సో రకరకాల స్థితులు ఉన్నాయి. సో ఇవే నిర్వచనాలు ఒక్కొక్కటి ఒక్కోలా చెప్పొచ్చు, బట్ ఏదేమైనా అన్ని ఒకటే, అన్ని కొంచెం కొంచెం వేరు. అది ఎన్లైటన్మెంట్ అనేది బేసికల్గా వ్యక్తికి ఉండదు. ఎన్లైటన్మెంట్ అయితే వ్యక్తి ఉండడు, వ్యక్తి అయితే ఎన్లైటన్మెంట్ ఉండదు. బట్ ఎన్లైటన్మెంట్ ఉంది. అదేంది? సంశయం లేని ఒకనొక స్థితి, ఒక ప్రవాహ స్థితి. ఒకసారి అది అయిన తర్వాత ఇక నీకు పరచింతన పోయింది, సంశయం పోయింది, నీ పనిలో నువ్వు పడ్డావు అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఓకే అన్న, భోజనం అయిందన్నా? అయింది. ఓకే అన్న, సరే మళ్ళా బాయ్ అన్న. బాయ్ అన్న. ఇది డాట్ పుస్తకం రాగానే నీకు పంపిస్తా కొరియర్లో. ఓకే అన్న, ఓకే, నో ప్రాబ్లం అన్న. వస్తా నేను ఒక 2-3 months లో రావాలి. అలాగే అలాగే అలాగే. ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.